ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు యుద్ధ ప్రభావం వల్ల ప్రజలు నానా రకాలైనటువంటి అవసరాలకి ఇబ్బందులకు గురవుతున్నారు. కానీ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. ఎలాంటి అవస్థలు ఇబ్బందులు లేకుండా శాంతియుతమైనటువంటి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా కొంతవరకు మీడియాలో వచ్చినటువంటి కథనాలను చూసి ప్రజలు భయపడినారు. కరోనా తోటి భారతదేశం ఏమవుతుందో ఎట్లయితుందో ఆగమవుతామని. కానీ కరోనా లాంటి మహమ్మారిని కూడా భారత శాస్త్రవేత్తలు ఎదుర్కొన్నారు, టీకాలు తయారు చేసిండ్రు, ప్రపంచం మొత్తానికి ఇచ్చినారు. అట్లే ఇప్పుడు అనుకోకుండా వచ్చినటువంటి యుద్ధ విపత్తు దయచేసి మీడియా మిత్రులని సవినయంగా చేసేటువంటి అప్పీల్, గ్యాస్ కొరతనో ఇంకోటనో కృత్రిమంగా ఎవరైనా తప్పుడు కోరిక సృష్టించాలని ప్రయత్నం చేస్తే దయచేసి మీడియా మిత్రులు వాళ్ళకి సహకరించొద్దని సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత పార్లమెంటు వేదికగా పెట్రోలియం శాఖ మంత్రి గౌరవనీయులు హర్దీప్ సింగ్ పూరి గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకి చాలా స్పష్టంగా సమాధానం చెప్పడం జరిగింది. 2 రోజుల క్రితం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి ప్రజలు ఎవరు కూడా పానిక్ కి ఆందోళనకి గురి కావద్దని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల అవసరాలన్నింటినీ చాలా స్పష్టంగా తీరుస్తామని చెప్పి ప్రజలు ఆందోళన చెందొచ్చని చెప్పి ఈ సందర్భంగా మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డ్రగ్స్ అనేటువంటి మహమ్మారి నుంచి ప్రజలని కాపాడాల్సినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు పార్టీలలో పాల్గొని ప్రజలకి ఏ రకమైనటువంటి మెసేజ్ పంపాలనుకుంటున్నారో ఒకసారి అట్లాంటి ప్రజాప్రతినిధులు ఆలోచించుకోవాలి. భావి తరాలకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి స్థానంలో ఫామ్ హౌస్ల పేరిట, క్లబ్ హౌస్ల పేరిట అసాంఘిక కార్యకలాపాలకి ఎమ్మెల్యేలు ఎంపీలే పాల్గొంటున్నారనే మెసేజ్ ప్రజలకు పోతే ఎంత రాంగ్ మెసేజ్ పోతుంది అనేది ఒకసారి బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్రగ్స్ కంట్రోల్ కోసం ఈగిల్ టీం పోతే వాళ్ళ దగ్గర ఉన్న తుపాకీ తీసి కాలువాలన్న ఆలోచన వచ్చిందంటే వాళ్ళు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు, లేదా ఎంత దుర్మార్గంగా మత్తు మందుల ప్రభావానికి లోనైనారు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎమ్మెల్యే లేదు, ఎంపీ లేదు, ఎవరు లేడు, చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఆయుధాలని ఫైర్ చేసినందుకు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా 307 కింద కేసు పెట్టి అందరినీ రిమాండ్ చేయాలని నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను.